గుప్తా గారు, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజం చెప్పాలంటే నా ఆనందాన్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. ఘోరా వచ్చే గొల్లున పోయే, చంబా వచ్చే సరున పోయే, కాలా వచ్చే ఖాళీగా పోయే. బాలిక ఆగుము. నీ ఆనందమునకు కాస్త అడ్డుకట్టవేయము. సమస్య ఇంతటితో సమాప్తము కాలేదు. చంబాతో ఇంకనూ నీ సమరము కొనసాగించవలసి ఉన్నది. అయ్యో, నా శక్తుల ముందు ఘోర అయిన చంబా అయిన దిగదుడిపే అని ప్రూవ్ అయిపోయింది కదా గుప్తా గారు. లేదు బాలిక, చంబాను అంత తక్కువ అంచనా వేయరాదు. ఆ చంబా తాంత్రిక మంత్రతంత్ర విద్యలలో ఆరితేరినది. క్షుద్ర విద్యలలో కడు నైపుణ్యము సాధించినది. అంటే ఆ చంబా నన్ను ఓడించగలదు అంటున్నారా? ఖచ్చితముగా. నీవు చంబా అహమును 2 మారులు దెబ్బతీసితివి. తను దెబ్బతిన్న పులిలా గాండ్రించుచున్నది. గాయపడిన మృగం అది నివసించు అడవి కన్నా ప్రమాదము. మీరు ఇలాగే భయపడతారు. తీరా అక్కడ చూస్తే మీరు చెప్పినట్టు ఏమీ ఉండదు. ఈసారి నేను చెప్పుచున్నది సత్యము, జరుగునన్నది తథ్యము. ఎందులకు నీకీ ప్రయాస? మా మాట వినుము. హాయిగా మా లోకమునకు వెళ్ళెదము. అచట నుండే ఇచట ఉన్న నీ కుటుంబమును వీక్షింపుము. సారీ గుప్తా గారు, నా గడువు ఇంకా ఉంది కదా, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. బాలిక, నీ మంచి కోరి చెప్పుచున్నాము. మా మాటను ఆలకింపుము. అక్క, భాగి రారా. అక్క, ఏంటి భాగి? ఆ చిత్ర ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? తనకి ఏ మాత్రం అనుభవం లేకపోయినా మా ఆయన దగ్గర లక్షలు తీసుకొని వినోద్తో చీరల వ్యాపారం పెట్టిస్తుంది. మంచిదే కదా భాగి. ఆ బిజినెస్ లో వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నాకలా అనిపించట్లేదక్క. ఇందాక వాళ్ళు పెట్టబోయే శారీ షోరూమ్కి వెళ్ళొచ్చాం. అక్కడేదో గోల్మాల్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది. మరి మీ వారికి చెప్పకపోయావా? ఆయనకి అది డౌట్గా ఉంది. కానీ చిత్ర ఎవరి మాట వినట్లేదు. పాపం అనవసరంగా వినోద్ని